దేవుడు మనల్ని పిలిచింది సత్యం కోసం నిలబడాలని. ఇప్పుడు ఎవరైతే దేవుని కోసం నిలబడతారో దేవుడు వారి కోసం ఇంకా బలంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు తన ప్రేమ అనే ధ్వజాన్ని కోసం ఎప్పుడు నిలబెట్టే ఉన్నాడు. ఆయన నిన్ను నిలబెట్టాలని, బలపరచాలని, ధైర్యపరచాలని, సమాజంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలని. ఈ ఉదయకాల సమయంలో బహుశా ఒక అనారోగ్యం నేను చుట్టుముట్టిందేమో. నిన్నటిదాకా బాగానే ఉందండి వెస్లీ గారు, ఏంటో ఈ రోజు నుండే కొంచెం ఇబ్బంది తలెత్తింది. ఆర్థిక సంబంధ ఇబ్బందులు నిన్ను బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయేమో, లేదా నిందల అవమానాలు నిన్ను అవమాన పరిస్థితులకు నెట్టేస్తున్నాయేమో. యోసేపు వల్లే ఒకవేళ నువ్వు శ్రమ అనుభవిస్తున్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ కొరకు ఒక ధ్వజాన్ని నిలవబెట్టారు ఆయన. ఆ ధ్వజం దగ్గర నీ ఉండు, దేవుని పాదాల దగ్గర ఉండు, ఆయన పాదాల దగ్గర గోజాడు, ఆయన అసలు విజ్ఞాపన చేయి, ప్రార్థనాపూర్వక ఆయన వైపు చూడు. ఖచ్చితంగా ఈ రోజంతా దేవుడు నిన్ను బలపరిచి తన మహిమ కొరకు వాడుకోవాలని కోరుతున్నారు ఆయన. తన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన వైపు చూద్దామా?